హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే కువైట్లోని ఫ్రైడే మార్కెట్కు బయలుదేరాను. ఉదయాన్నే ఈరోజు నాకైతే చుట్టి ఉన్నిందనమాట. చుట్టి తీసుకొని నేనైతే బస్ పట్టుకొని బయలుదేరేసి ఉన్నాను అక్కడికి. అయితే ఈ వీడియోలో మీకు ఇక్కడ ఫ్రైడే మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి, ఎటువంటి వస్తువులు ఉంటాయి అనేక విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తీయబడింది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక మొత్తానికైతే నేనైతే బస్ దిగేసి సూక్ జుమ్మా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. ఇదే చూడొచ్చు మీరు. ఇప్పుడు వచ్చేసి మనకు ముందర పెద్ద పెద్ద సపరాలు వేసి పెట్టున్నారు కదా, అదేనమాట మార్కెట్. అయితే వాటి కిందనే అనేక రకాల వస్తువులన్నీ కూడా అక్కడ పెట్టుకొని విక్రయిస్తూ ఉంటారు వీళ్ళు. ఇక మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కొద్దిగా సపోర్ట్ చేయాల్సిందిగా నేనైతే ఆశిస్తున్నాను మీకు. ఇక ఈ మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్ చాలా పెద్దది మార్కెట్. అయితే ఒక సైడ్ అంతా కొత్త వస్తువులు కూడా పెట్టుంటారు, ఇంకో ఒక సైడ్ వచ్చేసి పాత వస్తువులు ఉంటాయి. అన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులన్నీ కూడా తెచ్చి పెట్టుంటారు. అవి తక్కువ రేటుకు దొరుకుతాయి అనమాట. ఇక్కడ వాటిల్లో మనం ఏదన్నా కావాల్సి వస్తే మనకు పనికొచ్చే వస్తువులు ఉంటే కనుక మనం సెలెక్ట్ చేసుకొని ఆ వస్తువులు అయితే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ వస్తువు లేదు అనకుండా ప్రతి ఒక్క వస్తువు అయితే పెట్టేసి ఉంటారనమాట. మనకు కావాల్సినటువంటి వస్తువులు నిత్యావసరాలు ఏవైతే కావాలో అవన్నీ కూడా తెచ్చి పెట్టేసి ఉంటారు. ప్రతి వస్తువు ఉంటుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. ఇక ఇక్కడ నుంచి అన్ని కూడా వస్తువులే ఉంటాయి అనమాట. ఇవన్నీ కొత్త సామాన్లు. ఒక సైడ్ అంతా ఈ కొత్త సామాన్లు అన్ని కూడా పెట్టేసి ఉంటారు. ఇవి కాకుండా ఇంకొక సైడ్ వచ్చేసి పాత సామాన్లన్నీ పెట్టి ఉంటారనమాట. అవి సెకండ్ హ్యాండ్ వస్తువులు. ఎక్కువగా ఇక్కడికి వచ్చేది ఈ కువైట్ వాళ్ళు, మసరి వాళ్ళు అయితే ఎక్కువగా ఇక్కడికి వచ్చి వస్తువులు అయితే కొంటా ఉంటారు. మసరి వాళ్ళు అయితే ఇటువంటి సామాన్లన్నీ కూడా కొని వాళ్ళు కార్గోకి అయితే వేసుకుంటా ఉంటారనమాట. అందుకోసమే ఈ శుక్రవారం వచ్చిందంటే చాలా విపరీతమైన జనం వచ్చారు ఇక్కడ. ఈ మార్కెట్ కూడా ఓన్లీ ఒక శుక్రవారం పూట మాత్రమే పెడతారు ఇది.
ఇక నేనైతే కువైట్కి వచ్చినటువంటి గడువు అంతా కూడా 1 సంవత్సర కాలం అనేది పూర్తయిపోయింది. నేను అప్పటి నుంచి కూడా ఈ ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ మార్కెట్ అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే నేను ఇక్కడికి వచ్చి వీడియో తీయాలి, మనం వీడియో చేయాలనే ఉద్దేశంతో అయితే నేనైతే చాలా రోజుల నుంచి అయితే అనుకుంటా ఉండేటోని. నాకు వీలు దొరకైతే ఇక్కడికి రాలేకపోతా ఉండేటోని. దీనికి బయట అవుట్ సైడ్ పక్షులకు జంతువులకు సంబంధించింది చిన్న మార్కెట్ అయితే ఉంది. నేనైతే అక్కడికి వచ్చిపోతా ఉండేటోని అప్పుడప్పుడు. మా మేడం అయితే అక్కడికి పంపిస్తూ ఉండింది నన్ను అయితే. ఎందుకోసం అంటే పిల్లికి నేను మేత అనేది తీసుకొని పోతాను, ఆహారం. ఆ విధంగా నేను అక్కడికి వచ్చినప్పుడల్లా మనం ఇక్కడ మెయిన్ మార్కెట్లోకి వెళ్ళి వీడియో తీయాలని అనుకునేటోని. కానీ వాళ్ళు టైం టు టైమింగ్ చూస్తూ ఉంటారు. మనం ఎక్కడికి పోయినాము, ఎక్కడ తిరుక్కొని వచ్చినాము అనే విషయాలన్నీ కూడా వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. మనకు ఏం తెలియదులే, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు పట్టించుకోరులే, చూడలేదులే, మనల్ని బయటికి పంపించినారులే, మనం ఎంతసేపటికైనా పోవచ్చులే అన్నట్టు ఉండదన్నమాట. మనం బయటకు వచ్చిన తర్వాత మన వాళ్ళు చెప్పిన డ్యూటీ అంతా పూర్తి చేసుకొని టైం అంతా కూడా మనం బయలుదేరి వెళ్ళిపోతూ ఉండాలి. అట్లా ఆ విధంగా వచ్చినప్పుడల్లా చూసిపోతా ఉండేటోనే కానీ వీడియో తీసేదానికైతే నాకు వీలు పడలేదు. అప్పుడు ఆ పిల్లికి ఆహారం అనేది 10 దినార్లు ఇచ్చి ఒక బస్తా అనేది ఇస్తారు. అది తీసుకొని పోతా ఉండేటోనే కానీ ఇక్కడికైతే రాలేదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఫ్రీగా ఉండి వీడియో తీసుకోవాలి కాబట్టి మనం ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి వీడియో తీయాలనే ఉద్దేశంతో రాలేదు. మొత్తానికైతే నెలకు ఒక రోజు డ్రైవర్లకు సెలవు దినం అనేది ఇస్తారు. ఇక్కడ కద్దాములకైనా కానీ డ్రైవర్లకు కానీ ఒక రోజు అనేది లీవ్ ఇస్తారు. మగవాళ్ళకైతే ఖచ్చితంగా ఇస్తారు. లేడీస్కి అయితే 100కి 50-50 అనేది ఉంటుందన్నమాట ఈ సెలవు దినం అనేది. ఆ విధంగానే ఈ రోజు నేను చుట్టి ఉన్నది కాబట్టి ఈ రోజు అయితే నేను ఫస్ట్ రావడమే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ నుంచి తర్వాత మళ్ళీ మనం మాలియాకు పోయి అక్కడ కూడా మనం ఏదన్నా వీడియోలు తీయాలంటే తీయచ్చు, లేదంటే మనకు కావాల్సినటువంటి వస్తువులు ఏమన్నా తీసుకొని మళ్ళీ సాయంకాలానికి మనము ఇల్లు చేరుకోవాలన్నమాట. ఇక ఈ వస్తువులు అయితే చూడండి, ప్రతి ఒక్క వస్తువు కూడా పెట్టున్నారనమాట. ఇక్కడ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ బట్టలు కానీ షూ కానీ అలాగే గ్లాస్ కానీ. ఈయన చూడండి పాపము కళ్ళు పెట్టి తొంగి చూస్తున్నాడు, ముసలి అతను పాపం, కోయట అతను ఇతను కూడాను. ఇట్లా ఈ షూస్ కూడా గుట్టలు గుట్టలు చేసి పెట్టున్నారు చూడండి. ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడైతే. ఇప్పుడు మనము అసలు సిసలైన మార్కెట్లోకి వచ్చేసాము. అంటే సెకండ్ హ్యాండ్ వస్తువుల దగ్గరికి వచ్చేసాము అనమాట. ఫస్ట్ మనం పోయింది కొత్త వస్తువులు పెట్టి అమ్మే ప్రదేశం అనమాట అది. ఇక్కడైతే సెకండ్ హ్యాండ్ వస్తువులు అన్నీ కూడా ఇక్కడ పెట్టి అమ్ముతారు. అవి ఒక సైడ్ ఉంటాయి, ఇవి ఒక సైడ్ ఉంటాయి. అదే క్రమంలోనే ఇతను చూడండి అన్ని కూర్చొని ఏర్పంచుకుంటున్నాడు వైర్లు అన్ని కూడాను. అవి ఏమన్నా పనికొచ్చే వస్తువులు ఏమన్నా ఉంటే అవి తీసుకొని వాళ్ళ దగ్గర బేరం ఆడతారు. అవి తక్కువ రేటుకు ఇచ్చేస్తూ ఉంటారు వస్తువులు అయితే. నూసు దినారు కానీ రూబా దినారు కానీ అట్లా ఒక్కొక్క వస్తువును బట్టి ఉంటాయి. ఇట్లా చిన్న చిన్న బండ్లు కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకునేటివి. చూడండి ప్రతి ఒక్క వస్తువు కూడా తెచ్చిపెట్టేస్తున్నారు ఇక్కడ సెకండ్ హ్యాండ్ వస్తువులు. ఇది లేదు అనకుండా ఏది దొరికితే అదల్లా తెచ్చిపెట్టేస్తున్నారు. తీసుకోవచ్చు ఇవన్నీ కూడా కావాలంటే కనుక. మనము వాడుకునే దానికి ఏమన్నా పనికొచ్చే వస్తువులు ఉంటే అవి మనము కొనుక్కొని తీసుకొని పోయి వాడుకోవచ్చు ఈ వస్తువులన్నీ కూడా. ఎక్కడన్నా పాత ఇల్లులు ఉంటాయి కదా, అక్కడ పాత ఇంట్లలో వదిలేసినటువంటి వస్తువులు అవన్నీ కూడా వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఇట్లాంటి ఎక్కువ తెచ్చి పెడతారు. వాళ్ళు ఆ వస్తువులన్నీ కూడా ఏర్పంచుకొని వచ్చేసి ఇక్కడ అమ్మేస్తూ ఉంటారన్నమాట వీళ్ళకు. ఇక్కడ వీళ్ళు అంగళ్ళ మాదిరి పెట్టుకొని ఎవరన్నా వచ్చేటోళ్ళకి కావాల్సి వస్తే ఆ వస్తువులు అనేటివి ఇస్తూ ఉంటారు. ఇట్లా ఏదన్నా తినేదానికి కూడా ఉదయం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ చిన్న చిన్న హోటల్ లాగా కూడా పెట్టున్నారు. ఇక్కడేను కబోర్డ్లు కానీ చిన్న చిన్న డ్రిల్లింగ్ మిషన్లు కానీ కరెంటు మిషన్లు కానీ అలాగే చెడిపోయినటువంటి చిన్న చిన్నవి ఫోన్లు కానీ ట్యాబ్లు కానీ అలాగే కెమెరాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ తెచ్చిపెట్టి అమ్ముతా ఉన్నారు సెకండ్ హ్యాండ్ కింద వీళ్ళైతే. నేనైతే ఉదయాన్నే 9-9:30 వచ్చాను. అప్పుడు క్రౌడ్ కొద్దిగా తక్కువ ఉన్నిందనమాట. మళ్ళా 11-11:30 టయానికి చాలా విపరీతమైనట్టు జనం వచ్చేస్తా ఉన్నారు ఇక్కడ.
ఎక్కువ కోయేటి వాళ్ళు మసరి వాళ్ళు అయితే చాలా ఎక్కువగా వస్తున్నారు ఇక్కడ వస్తువులు చూసేదానికి కొనేదానికి. ఎందువల్ల అంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొత్త వస్తువులు కూడా ఒక సైడ్ ఉన్నాయి. అక్కడ తీసుకొని వాళ్ళు పోతా కూడా ఇక్కడ కూడా చూసుకొని పోతా ఉంటారు. ఏదన్నా పనికొచ్చే వస్తువులు ఉంటే కొంటా ఉంటారు వాళ్ళు. అలాగే ఈ షోకేసులుగా పెట్టుకుంటారు కదా ఇంట్లో ఈ బల్బులు అనేటివి, ఇవి కూడా తెచ్చి పెట్టేస్తున్నారు చూడండి. ఇవి బహిరంగ ప్రదేశాల్లో తెచ్చి పెట్టేస్తున్నారు. ఎంత జాగ్రత్తగా పెట్టున్నారు చూడండి ఒకసారి. ఇవి ఇక్కడ కోయట్లో ఉండే వాళ్ళు అయితే చాలా వరకు వచ్చేసి ఉంటారు. ఈ మార్కెట్ అంతా కూడా చూసింటారు అనమాట. ఇది బాగా మంచి ఫేమస్ అయిన శుక్రవారం ఫ్రైడే మార్కెట్ ఇది. నేనైతే ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. ఇందువల్ల వచ్చానంటే ఇక్కడ వీడియో మనం తీయాలి, మన ఛానల్లో కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు అయితే వచ్చాను. అయితే ఇక్కడ జిమ్కు సంబంధించిన వస్తువులు కూడా తెచ్చిపెట్టేస్తున్నారు. డంబెల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు మీరు. ప్రతి వస్తువు కూడా నేను చూపిస్తున్నాను మీరు చూడాలని. ఇక పిల్లలు ఆడుకునేదానికి చిన్న చిన్న సైకిళ్ళు ఉంటాయి కదా, సైకిల్ మాదిరిగానే లేదంటే పెద్ద సైకిళ్ళు కూడా ఉన్నాయి. బ్యాటరీ బండ్లు ఉంటాయి కదా చిన్న చిన్నవి సైకిళ్ళు, అలాంటివన్నీ కూడా తెచ్చిపెట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా వస్తువులు అనేటివి కొని వీటిని కార్గో చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కార్టూన్లో వేసి కార్గో వేసి పంపిస్తూ ఉంటారు. కిలోల లెక్కన కానీ మీటర్ల ప్రకారంగానే తీసుకుంటారు కార్గో అయితే. ఇదే క్రమంలోనే వాషింగ్ మిషన్లు కూడా తెచ్చిపెట్టేస్తున్నారు. అలాగే ఫ్రిడ్జ్లు కూడా చిన్న చిన్న ఫ్రిడ్జ్లు పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, డబుల్ డోర్లు కూడా ఉన్నాయి చూడండి. అనేక రకాలైనటువంటి వస్తువులన్నీ కూడా తెచ్చిపెట్టేస్తున్నారు. ఈ వస్తువు అనేది లేదనమాట ఇక్కడైతే చూసుకుంటే మనము. అయితే ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ కిందనే అమ్మేస్తారు. సెకండ్ హ్యాండ్ వస్తువులేనమాట ఇవన్నీ కూడా, కొత్తవి అయితే కాదు. వీటిని శుద్ధంగా క్లీన్ చేసి సెకండ్ హ్యాండ్ వస్తువుల కింద అమ్మేస్తూ ఉంటారు. ఒక్కొక్కటి మనకు 60-70 దినార్లు ఉండేది, ఇక్కడ వచ్చేసి 30-35 దినార్లకు అట్లా సెకండ్ హ్యాండ్ కింద దొరుకుతాయి ఇక్కడ ఈ వస్తువులన్నీ కూడా. ఇప్పుడు నేనుండే మార్కెట్ వచ్చేసి ఇదంతా వస్తువులకు సంబంధించిన మార్కెటేనమాట. అలాగే మనకి ఏదన్నా పావురాలు కావాలన్నా కానీ, కోళ్ళు కావాలన్నా కానీ, లేదంటే కుందేండ్లు ఇలాంటివన్నీ కూడా దొరికేటువంటిది చిన్న మార్కెట్ బయట పక్క ఉంది. నేను అప్పుడప్పుడు చూపిస్తా ఉన్నాను వీడియోలో, ఇదివరకే చూసేసి ఉంటారు మీరు ఆ మార్కెట్ కూడాను. 20 కేడీయా 20 है 10 है 20 10 KD नहीं है.
నేను ఎగ్జాంపుల్ కోసం ఒక అతను అయితే అడిగాను. ఇవి చిన్న చిన్న ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా, అవన్నీ సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్లు. అవి వాటి రేటు ఎట్లా ఉన్నాయి చూద్దామని నేనైతే ఒక అతన్ని అయితే హెచ్చరించి అడిగాను. అతను 20 దినార్లలో ఉన్నవి 10 దినార్లు అయితే లేవు, 10 కానీ 15 కానీ అని అయితే అతను చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు విన్నారు కదా, అదేనమాట నేను అడిగింది. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తూ ఉండేటివి ఇవన్నీ పిల్లలు ఆడుకునేటివి బ్యాటరీ కార్లు. ఇవి ఛార్జింగ్ చేసుకొని పెట్టుకొని ఆడిపించుకుంటారు కదా చిన్నపిల్లలను, అవి కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ ప్రజెంట్ అయితే. అవి కూడా సెకండ్ హ్యాండ్ వస్తువులే. ఈ లూలు హైపర్ మార్కెట్ బయటకు వచ్చిన తర్వాత ఉంది. లూలు హైపర్ మార్కెట్ మటుకు ఎక్కడైనా ప్రతి ఒక్క దేశంలో కూడా ఈ మార్కెట్ అనేది ఉంటుంది. లూలు మటుకు చాలా ఫేమస్, ప్రతి ఒక్క దేశాల్లో కూడా పెట్టేసి ఉన్నారు, మనకందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ మార్కెట్ కు వచ్చే జనాలందరూ అక్కడ పార్కింగ్ పెట్టుకునేదానికి ఆ విధంగా పార్కింగ్ కూడా పెట్టేసి ఉన్నారు. చాలా పెద్దదనమాట మాల్ అయితే మటుకు. దానికి సంబంధించిన పార్కింగ్ కూడా అంతే ఉండాలి కాబట్టి ఆ పార్కింగ్ కూడా అదే విధంగా పెద్ద ఇదిగా ఉంది అక్కడ పార్కింగ్ కూడా చూసుకుంటే మనం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఫ్రైడే మార్కెట్ అంటే ఇక్కడ కోయట్ లో ఆ విధంగా ఉంటది అనమాట. వస్తువులన్నీ కూడా ఆ విధంగా పెట్టి అమ్ముతా ఉంటారు. ఈ రోజు నేను పూర్తిగా ఆ ఫ్రైడే మార్కెట్ అంతా కూడా మీకు క్షుణ్ణంగా నేను చూపించాలని నేను ఆ వీడియో అంతా చేయడం జరిగింది అనమాట. మీరు చక్కగా ఈ వీడియో అయితే చూసింటారు, మీ అందరికీ నచ్చింటది వీడియో అని అయితే నేనైతే ఆశిస్తున్నాను. ఇక మన విషయానికి వస్తే నేనైతే వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అప్డేట్ అంతా కూడా నేను మీకు తెలియజేస్తానే ఉన్నాను వీడియోల రూపంలో అయితే. కొత్త వాళ్ళు ఎవరన్నా మన వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అనేది మీకు నచ్చింటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్.